హాయ్ హలో నమస్తే. ఇవాల్టి వీడియోలో ఈసీజీ లేదా ఈకేజీ గురించి తెలుసుకుందాం. మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ మిగతా ఆర్గాన్స్తో కలిసి కోఆర్డినేటెడ్ మేనర్లో పనిచేస్తుంది. ఒకవేళ మన శరీరంలో చాలా ముఖ్యమైన ఆర్గాన్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి ఏదైనా సమస్య వస్తే మిగతా ఆర్గాన్స్ పనితీరు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మనకు గుండె యొక్క పనితీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. హ్యూమన్ హార్ట్ అనేది స్వయంగా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ను తయారు చేయగలుగుతుంది. దీని ద్వారా హార్ట్ లో సిస్టోల్ అలాగే డయాస్టోల్ అనే ఈవెంట్స్ జరుగుతాయి. సిస్టోల్ జరిగే సమయంలో హార్ట్ మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది, అంటే బిగుసుకుపోతుంది. దీని ద్వారా హార్ట్ నుండి ఆర్గాన్స్ కు మంచి రక్తం అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రావెల్ అవుతుంది. అలాగే డయాస్టోల్ జరిగే సమయంలో హార్ట్ మజిల్ రిలాక్స్ అవుతుంది. అప్పుడు ఆర్గాన్స్ నుండి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చి హార్ట్ లో ఫిల్ అవుతుంది. ఈ రెండు ఈవెంట్స్ జరగడానికి మన గుండెలో 4 రకాల నోడల్ టిష్యూస్ హెల్ప్ అవుతాయి. అందులో ఎస్ఏ నోడ్, సైనో ఏట్రియల్ నోడ్, అలాగే ఏవి నోడ్, యాట్రియో వెంట్రుకులర్ నోడ్, బండిల్ ఆఫ్ హిస్, పర్కింజే ఫైబర్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఎస్ఏ నోడ్ నుండి ఏవి నోడ్, అలాగే ఏవి నోడ్ నుండి బండిల్ ఆఫ్ హిస్, బండిల్ ఆఫ్ హిస్ నుండి పర్కింజే ఫైబర్స్ వరకు ట్రావెల్ అవుతాయి. హార్ట్లో జరిగే ఎలక్ట్రికల్ యాక్టివిటీని రికార్డ్ చేయడానికి 1903వ సంవత్సరంలో విలియం ఐంతోవెన్ అనే డచ్ శాస్త్రవేత్త ఐంతోవెన్స్ గ్యాల్వనోమీటర్ను తయారు చేశాడు. ఈ డివైస్ ద్వారా హార్ట్లో జరిగే ఎలక్ట్రికల్ యాక్టివిటీని వేవ్స్ రూపంలో రికార్డ్ చేసేవాడు. తర్వాత ఈ డివైస్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ను రికార్డ్ చేస్తుంది అని ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు మనం దీన్ని షార్ట్ గా ఈసీజీ అని పిలుస్తున్నాం. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అనేది హార్ట్లో జరిగే ఎలక్ట్రికల్ ఈవెంట్స్ ను రికార్డ్ చేయడానికి ఉపయోగించే పరికరం. అలాగే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనేది ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ నుంచి వచ్చే రిజల్ట్. ఇది వేవ్స్ రూపంలో ఉంటుంది. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ను జనరల్ గా పేపర్ పై ప్రింట్ చేస్తారు. ఇప్పుడు ఎలక్ట్రోకార్డియోగ్రఫీ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అనేది ఒక వ్యక్తి యొక్క హార్ట్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీని రికార్డ్ చేసే ప్రాసెస్. రికార్డ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది వేవ్స్ రూపంలో మానిటర్ పై కనిపిస్తుంది. ఆ రిజల్ట్ లో వేవ్స్, ఇంటర్వెల్స్ అలాగే సెగ్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ హెల్దీగా ఉండే పర్సన్స్ అందరిలో ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. అంటే హెల్దీగా ఉండే వాళ్ళలో వేవ్స్ ప్యాటర్న్ అనేది సిమిలర్ గా ఉంటుంది. ఒకవేళ ఈ నార్మల్ వేవ్ ప్యాటర్న్ అనేది కొంచెం ఏదైనా తప్పుగా కనిపించినా ఆ వ్యక్తిలో ఏదైనా సమస్య ఉందని అంచనా వేయొచ్చు. ఇలా చేయడాన్ని ఈసీజీ ఇంటర్ప్రిటేషన్ అని పిలుస్తారు. వచ్చే రిజల్ట్ యొక్క అక్యురసీ హైగా ఉండటానికి ప్రజెంట్ డేస్ లో 12 లెడ్ ఈసీజీని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు 12 లెడ్ ఈసీజీ యొక్క ఎలక్ట్రోకార్డియోగ్రఫీ గురించి తెలుసుకుందాం. 12 లెడ్ ఈసీజీలో మొత్తం 10 లెడ్స్ ఉంటాయి. లెడ్ అనేది హార్ట్లో జరిగే వోల్టేజ్ డిఫరెన్స్ ను ఈసీజీకి పంపిస్తుంది. ఈ 10 లీడ్స్ లో 6 లీడ్లను చెస్ట్ పై ఉంచుతారు. అందుకే వీటిని చెస్ట్ లీడ్స్ లేదా ప్రీకార్డియల్ లీడ్స్ అంటారు. అలాగే మిగతా 4 లీడ్లను చేతులపై అలాగే కాళ్లపై ఉంచుతారు. 6 ప్రీకార్డియల్ లీడ్స్ ను V1 నుంచి V6 వరకు నెంబరింగ్ చేయాలి. అవి ఇక్కడ స్లైడ్ లో ఉన్నట్టుగా డిఫరెంట్ కలర్ కోడింగ్ తో ఉంటాయి. ఈ 6 చెస్ట్ లీడ్లను డిఫరెంట్ ఇంటర్కోస్టల్ స్పేసెస్ లో ఉంచుతారు. ఇంటర్కోస్టల్ స్పేస్ అనేది 2 రిబ్స్ మధ్యలో ఉండే ప్లేస్. నార్మల్ గా వీటిని ప్లేస్ చేయడానికి యాంగిల్ ఆఫ్ లూయిస్ లేదా స్టెర్నల్ యాంగిల్ అనే మెథడ్ బాగా ఉపయోగపడుతుంది. మన రిబ్ కేజ్ సెంటర్ లో స్టెర్నమ్ అనే బోన్ ఉంటుంది. స్టెర్నమ్ లో 3 పార్ట్స్ ఉంటాయి. అవే మ్యానుబ్రియం, బాడీ అలాగే జిఫాయిడ్ ప్రాసెస్. మ్యానుబ్రియం అలాగే బాడీ మధ్యలో ఉండే యాంగిల్ ను స్టెర్నల్ యాంగిల్ అంటారు. ఈ స్టెర్నల్ యాంగిల్ లో సెకండ్ రిబ్ అటాచ్ అవుతుంది. సెకండ్ రిబ్ నుంచి మిగతా రిబ్స్ ఈజీగా కౌంట్ చేయొచ్చు. సెకండ్ రిబ్ కి అలాగే థర్డ్ రిబ్ కి మధ్యలో సెకండ్ ఇంటర్కోస్టల్ స్పేస్ ఉంటుంది. అలాగే థర్డ్ రిబ్ కి ఫోర్త్ రిబ్ కి మధ్యలో థర్డ్ ఇంటర్కోస్టల్ స్పేస్ ఉంటుంది. ఇలా ఒక రిబ్ కింద దాని కరస్పాండింగ్ ఇంటర్కోస్టల్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న విధంగా మన నెక్ బాటమ్ లో ఒక డిప్రెషన్ ఉంటుంది. దీన్నే జుగులార్ నాచ్ అంటాం. జుగులార్ నాచ్ కి 5 సెంటీమీటర్స్ కింద ఒక ఎలివేషన్ ఉంటుంది. అదే స్టెర్నల్ యాంగిల్. దానికి అటాచ్డ్ గా సెకండ్ రిబ్ ఉంటుంది. సెకండ్ రిబ్ కింద థర్డ్ రిబ్ ఉంటుంది. ఇలా రిబ్స్ అలాగే ఇంటర్కోస్టల్ స్పేసెస్ ను కౌంట్ చేయవచ్చు. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రీకార్డియల్ లీడ్స్ ను ఇంటర్కోస్టల్ స్పేసెస్ లో ఉంచుతాం. ఫస్ట్ ప్రీకార్డియల్ లీడ్ V1 ను 4th ఇంటర్కోస్టల్ స్పేస్ లో స్టెర్నమ్ కు రైట్ సైడ్ గా పెడతాం. సెకండ్ ప్రీకార్డియల్ లీడ్ V2 ను సేమ్ 4th ఇంటర్కోస్టల్ స్పేస్ లోనే కానీ ఇప్పుడు స్టెర్నమ్ కి లెఫ్ట్ సైడ్ పెట్టాలి. థర్డ్ లీడ్ ప్లేస్మెంట్ సెకండ్ అలాగే 4th లీడ్ పై డిపెండ్ అవుతుంది.
ఫోర్త్ లీడ్ ను ఫిఫ్త్ ఇంటర్ కోస్టల్ స్పేస్ అలాగే మిడ్ క్లావికులర్ లైన్ లో ఉంచాలి. ఇప్పుడు థర్డ్ లీడ్ V3 ను V2 అలాగే V4 మధ్యలో ఉండే ఒక డయాగోనల్ లైన్ లో పెట్టాలి. ఫిఫ్త్ లీడ్ V5 ను ఫిఫ్త్ ఇంటర్ కోస్టల్ స్పేస్ లోనే కానీ యాంటీరియర్ యాక్సిలరీ లైన్ లో ఉంచాలి. సిక్స్త్ లీడ్ V6 ను సేమ్ ఫిఫ్త్ ఇంటర్ కోస్టల్ స్పేస్ లోనే మిడ్ యాక్సిలరీ లైన్ లో ఉంచాలి. ఇక్కడ ఫోటోలో లీడ్స్ ను ఎలా ప్లేస్ చేయాలో కనిపిస్తుంది. ఇప్పుడు లింబ్ లీడ్స్ ను ఎలా ప్లేస్ చేయాలో తెలుసుకుందాం. లింబ్ లీడ్స్ అనేవి ఇక్కడ స్లైడ్ లో కనిపిస్తున్న విధంగా ఉంటాయి. 12 lead ఈసీజీలో మొత్తం 4 లింబ్ లీడ్స్ వాడతారు. మొదటి 2 రైట్ అలాగే లెఫ్ట్ వ్రిస్ట్ పై, అలాగే తర్వాత 2 రైట్ అండ్ లెఫ్ట్ యాంకిల్ పై అంటే కాలిపై ప్లేస్మెంట్ చేస్తారు. ఇందులో రైట్ లెగ్ పై ఉన్న లీడ్ ను గ్రౌండ్ లీడ్ గా పరిగణిస్తాం. కాబట్టి యాక్టివ్ గా 4 లీడ్స్ లో 3 మాత్రమే ఉంటాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న చెస్ట్ లీడ్స్ అలాగే లింబ్ లీడ్స్ అనేవి యూనిపోలార్ లీడ్స్. కానీ బైపోలార్ లీడ్స్ కూడా 12 lead ఈసీజీలో ఉంటాయి. బైపోలార్ లీడ్స్ అనేవి వర్చువల్ లీడ్స్ అంటే యాక్చువల్ గా ఉండవు, కానీ యూనిపోలార్ లింబ్ లీడ్స్ ను కలపడం ద్వారా ఫామ్ అవుతాయి. మన కుడి చేయిపై ఉండే యూనిపోలార్ లింబ్ లీడ్ ను AVR తో రిప్రజెంట్ చేస్తాం. AVR అంటే ఆగ్మెంటెడ్ వెక్టార్ రైట్. ఎడమ చేతిపై ఉండే యూనిపోలార్ లింబ్ లీడ్ ను AVL తో రిప్రజెంట్ చేస్తాం. AVL అంటే ఆగ్మెంటెడ్ వెక్టార్ లెఫ్ట్. అలాగే ఎడమ కాలిపై ఉండే లీడ్ ను AVF అంటే ఆగ్మెంటెడ్ వెక్టార్ ఫుట్ అని పిలుస్తాం. AVR అలాగే AVL నుండి లీడ్ 1 అనే బైపోలార్ లీడ్ ఫామ్ అవుతుంది. AVR అలాగే AVF నుండి లీడ్ 2 ఫామ్ అవుతుంది. AVL అండ్ AVF నుండి లీడ్ 3 ఫామ్ అవుతుంది. ఇలా లీడ్ 1, 2, 3 3 బైపోలార్ లీడ్స్ ఫామ్ అవుతాయి. ఈ అరేంజ్మెంట్ అనేది ఒక ట్రయాంగిల్ రూపంలో ఉంటుంది. దీన్నే ఐన్తోవెన్స్ ట్రయాంగిల్ అంటాం. ఐన్తోవెన్స్ లా ప్రకారం 3 బైపోలార్ లీడ్స్ లో ఏ 2 లీడ్స్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ తెలిసినా మిగిలిన 3వ లీడ్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. దీన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక ఫార్ములాని యూజ్ చేస్తాం. అదే లీడ్ 1 ప్లస్ లీడ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు లీడ్ 2. ఇక్కడ లీడ్ 1 అంటే దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే లీడ్ 1 అలాగే లీడ్ 3 యొక్క పొటెన్షియల్స్ తెలిస్తే లీడ్ 2 యొక్క పొటెన్షియల్ కూడా ఈ ఐన్తోవెన్స్ లా ద్వారా తెలుసుకోవచ్చు. 12 lead ఈసీజీలో మొత్తం 10 ఎలక్ట్రోడ్స్ ను ఉపయోగించిన మనం 12 lead ఈసీజీ అనే పిలుస్తున్నాం. ఎందుకంటే వర్చువల్ బైపోలార్ లీడ్స్ అనేవి అడిషనల్ గా వస్తున్నాయి కాబట్టి. 6 ప్రీకార్డియల్ లీడ్స్, 3 యూనిపోలార్ లింబ్ లీడ్స్, 3 బైపోలార్ లింబ్ లీడ్స్, టోటల్ గా 12 లీడ్స్ వస్తాయి. కాబట్టి 12 lead ఈసీజీలో 10 లీడ్స్ ఉన్న 12 lead ఈసీజీగా పరిగణిస్తాం.